డయాబెటిస్ నిర్ధారణ. డాక్టర్లు డయాబెటిస్ను నిర్ధారించడానికి రకరకాలైన పరీక్షలను చేస్తారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ చూడటం మరియు రోగి యొక్క ప్రతి పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళ సమస్యలను మరియు వాళ్ళు ప్రస్తుతం వాడుతున్న మందులు మరియు అలర్జీలు, వంశపారంపర్య వ్యాధుల గురించి విచారణ, ఇంకా ఏమైనా ఇతర శారీరక సమస్యల గురించి తెలుసుకుని పరీక్షిస్తారు. ఉదాహరణకు వారి బరువు మరియు క్రొవ్వు సంబంధిత వివరాలు. డయాబెటిస్ ని నిర్ధారించడానికి అనేక నిర్ధారణ పరీక్షలు కలవు. ఫింగర్ స్టిక్ బ్లడ్ గ్లూకోజ్. ఇది చాలా వేగవంతమైన నిర్ధారణ పరీక్ష. దీన్ని ఎక్కడైనా చేయవచ్చు. ఆస్పత్రుల్లో నిర్వహించే రక్త పరీక్ష అంత ఖచ్చితంగా నిర్ధారించలేకపోయినా ఫింగర్ స్టిక్ బ్లడ్ గ్లూకోజ్ పరీక్ష చేయడానికి చాలా సులభమైనది మరియు ఫలితాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలో వ్యక్తి యొక్క చేతి వేలి నుండి రక్తపు చుక్కను గ్రహించి అది స్ట్రిప్ పై పడేటట్లు చేసి తర్వాత ఆ స్ట్రిప్ ను పరికరంలోకి పంపుతారు. ఈ పరీక్ష వల్ల మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ లెవెల్స్ ను అంత ఖచ్చితంగా నిర్ధారించలేం. ఇది ఒక ప్రాథమిక నిర్ధారణ పద్ధతి మాత్రమే. ఇది సాధారణంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వాళ్ళ ఇంటి దగ్గర బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పరీక్షించుకోవడానికి ఉపయోగిస్తారు. ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్. ఈ పరీక్షకు కనీసం 8 గంటల ముందు వరకు ఆహారం తీసుకోకూడదు. కనీసం ద్రవ రూపంలో కూడా తీసుకోకూడదు. బ్లడ్ లోని గ్లూకోజ్ లెవెల్స్ కనుక డెసిలీటర్కు 126 మిల్లీగ్రాములకు సమానంగా లేదా ఎక్కువ అయితే డయాబెటిస్ ఉండొచ్చు అని నిర్ధారిస్తారు. ఫలితం కనుక సాధారణంగా ఉన్నట్లయితే మళ్లీ ఈ పరీక్షను మరొక రోజు చేసుకోవచ్చు. లేదా ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ లేదా గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవచ్చు. ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్షలో కనుక 100 కంటే ఎక్కువ మరియు డెసిలీటర్కు 126 మిల్లీగ్రాముల కంటే తక్కువ వచ్చిన ఎడల వాళ్ళకి డయాబెటిస్ లేదని నిర్ధారించవచ్చు. కానీ వారికి సమీప భవిష్యత్తులో డయాబెటిస్ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. సాధారణంగా ఈ పరీక్షను ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ టెస్ట్ తర్వాత క్రమంలో చేస్తారు. ఈ పరీక్షను బాగా స్వీట్ గా ఉన్న ద్రవం 75 గ్రాముల పరిమాణం షుగర్ తాగిన 2 గంటల తర్వాత చేస్తారు. బ్లడ్ షుగర్ కనుక ద్రవం తీసుకున్న తర్వాత డెసిలీటర్కు 200 మిల్లీగ్రాములకి సమానం లేదా ఎక్కువగా ఉన్నట్లయితే రోగికి డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ చేస్తారు. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కనుక 140 నుండి 199 మధ్యలో ఉన్నట్లయితే ఇది డయాబెటిస్ కు ముందస్తు సూచికగా పరిగణలోకి తీసుకోవచ్చు. దీన్ని ఐజిటి అంటారు. గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ లేదా హిమోగ్లోబిన్ ఏఐసి. ఇది గడిచిన 120 రోజులుగా ఎంత బ్లడ్ షుగర్ ఉన్నది అనేది నిర్ధారిస్తుంది. ఈ పరీక్ష ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలంపై ఆధారపడి ఉంటుంది. డయాబెటిస్ వల్ల కలిగే ఇతర సమస్యలు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుడు వ్యాధి వల్ల కలిగే ప్రభావాన్ని రోజు పరీక్షించుకోవాలి. డాక్టర్ కోరిన విధంగా కొన్ని పరీక్షలను ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తుడు సంవత్సరానికి కనీసం ఒకసారి కంటి డాక్టర్ను కలిసి కంటి పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిగ్రస్తుడు మూత్ర పరీక్షను కనీసం సంవత్సరానికి 2 లేదా 3 సార్లు చేయించుకోవాలి. రోజు కాళ్ల యొక్క కదలికను పరీక్షించుకోవాలి. కాళ్ల కదలికను ట్యూనింగ్ ఫోర్క్ లేదా మోనోఫిలమెంట్ డివైస్ ద్వారా పరీక్షించుకోవచ్చు. వ్యాధిగ్రస్తుడు డాక్టర్ని కలిసిన ప్రతిసారి కాళ్లను డాక్టర్కి చూపించి సాధారణ స్థితిలో ఉన్నామో లేక ఏమైనా మార్పు ఉందో తెలుసుకోవాలి. వ్యాధిగ్రస్తుడు తరచూ స్క్రీనింగ్ చేసుకోవాలి. ఏదైనా గుండెకు సంబంధించిన లేక అధిక రక్తపోటు లేదా కొవ్వుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయో చూసుకోవాలి.